ఎన్ని విధాలుగా ఉంది అన్న దాన్ని చెప్తూ ఒక 3 సంగతులు నేను ఆపాను. ఎందుకంటే అప్పటికే 7:20 అంత అయిపోయింది. ఈరోజు కూడా సమయాన్ని నేను ఎక్కువగా తీసుకోను. 3 సంగతులు, ఆ 3 సంగతులు చెప్పి ముగిస్తాను. నిన్న రక్షణ పాత్రల గురించి, రక్షణ ప్రాకారం గురించి, రక్షణ దీపం గురించి, వస్త్రం రక్షణ గురించి, రక్షణ యొక్క వస్త్రం ఆధారం గురించి ఇవన్నీ నేర్చుకున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం నుంచి రక్షణను లేఖన ప్రకారం రక్షణ బాణము ప్రైజ్‌లార్డ్. రక్షణ బాణం గురించి నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. మీరు 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14 నుండి మనం చదవగలిగితే అంతటా ఆ! ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఆ! ఇశ్రాయేలు రాజైన యెహోయాసు అతని హ్మ్. యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా హ్మ్. తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు హ్మ్. వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు హ్మ్. ఎలీషా, నీవు హ్మ్. వింటిని బాణములు తీసుకోమని అతడు చెప్పగా అతడు హ్మ్. వింటిని బాణములు తీసుకొనెను. నీ ఆ! చేయి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు హ్మ్. తన చేయి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన హ్మ్. చేతులు రాజు చేతుల మీద వేసి తూర్పు హ్మ్. వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు హ్మ్. విప్పెను. అప్పుడు హ్మ్. ఎలీషా బాణం హ్మ్. వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు, హ్మ్. ఇది యెహోవా రక్షణ బాణము. ఇది సిరియనుల యెహోవా చేతిలో రక్షణ బాణము. ఆ! సిరియనుల చేతిలో నుండి మేము రక్షించు బాణము. హ్మ్. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకుల వారిని హతము చేయమని చెప్పి చేదువని చెప్పి హ్మ్. బాణములను పట్టుకొనమనగా అతడు హ్మ్. పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేల కొట్టినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టినడెలా సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదని చెప్పెను. ప్రైజ్ గాడ్. దీంట్లో అంతరార్థం చాలా అద్భుతం ఉంది. బైబిల్ గ్రంథం చూడండి. దైవ బిడ్డలకు, దైవ సేవకులకు కావాల్సింది రక్షణ బాణం. ఎప్పుడు మన దగ్గర ఉండాలి. అది దైవిక ఆయుధం అది. ఏది నువ్వు ప్రార్థించినా నీ రక్షణ లేకుండా ప్రార్థన చేస్తే దానికి ప్రయోజనం లేదు. నువ్వు ఏది దేవునికి ఇచ్చినా అది రక్షణతో, దాని దైవ సంబంధమైన రక్షణతో ఇస్తే గాని ఫలితం ఉండదు. నువ్వు ఏది చేసినా నీ రక్షణ ప్రారంభం అది. నీ రక్షణతోనే నువ్వు చేయాలి. శుద్ధి చేయబడిన హృదయంతో, శుద్ధి చేయబడిన మనసుతో, శుద్ధి చేయబడిన జీవితంతో, శుద్ధి చేయబడినటువంటి చేత్తో, శుద్ధి చేయబడిన నోటితో, శుద్ధి చేయబడిన పవిత్ర దేహంతో, శుద్ధి చేయబడినటువంటి పవిత్ర మనసుతో, శుద్ధి చేయబడిన పవిత్రమైన జీవితంతో నీవు దేవుని కనపరచాలి. క్రైస్తవుడు బైబిల్ గ్రంథంలో దేవుని పాదం. నీ దగ్గర రక్షణ బాణం ఉండి తీరాలి. బైబిల్‌లో చెప్తాడు. ఎలీషా ఇశ్రాయేల్ రాజుతో చెప్తాడు. "నువ్వెందుకు మానేసావు? నువ్వు ముమ్మారు కొట్టేందుకు మానేసావు? ఇది సిరియన్లకు జీవితంలో రక్షణ బాణమది. నీకు రక్షణ బాణమది. వాళ్ళకి అది హతమయ్యే భయంకరమైన ఆయుధం అది. కానీ నువ్వెందుకు మానేసావు? అది 5 సార్లో, 6 సార్లో కొడితే సిరియన్ తాలూకా దాడి నుంచి విడుదల పొందుకుంటావు కదా! వారి నాశనము." కానీ క్రైస్తవ జీవితంలో ఏం చేస్తామంటే ఏదైనా ఒక పాపం అది పూర్తిగా మన జీవితంలో మానివేసినంత వరకు కూడా దాని గురించి మనం ప్రార్థన చేసి, ఆ బలహీనతకు ప్రార్థన చేసి, ఏదైతే బలహీనత మనల్ని వెంటాడుతుందో, ఏదైతే ఒక అలవాటు వెంటాడుతుందో, ఏదో ఒక సమస్య వెంటాడుతుందో, అది పూర్తిగా మన జీవితంలో సమస్య పోయినంత వరకు దాని గురించి పట్టుదలతో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకుండా ఏదో ఆ సమస్య ఆ సందర్భంలో కొంచెం వెసులుబాటు వచ్చింది కదా అని చెప్పి మనం ఆ సమస్య గురించి ప్రార్థన చేయడం మానేస్తాం. తిరిగి ఆ సమస్య మరింత ఎక్కువైపోయి మరి ఇంకా కుటుంబాన్ని బాధ పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాదు. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీ కార్యం చేయాలంటే నీ జీవితంలో సమస్య ముగిసినంత వరకు కూడా. అందుకే ఏలియా దుప్పటి తగిలిన వెంటనే ఆ యొక్క ఎడ్లను కాల్చివేసి, గొత్తినేగలతో వంట చేసి, అది వారికి పెట్టి, ఇంక ఎడ్ల జోలికి పోకుండా, నాగల జోలికి పోకుండా అతడు ఆ పరమ తండ్రి అయిన దేవుడి సేవకి వచ్చినట్టు లేఖనాలు చెప్తున్నాయి. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఎవడైనను బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖన ప్రకారం కూడా జీవితంలో వాని పాపం వాడు పూర్తిగా విడిచిపెట్టకుండా రాగలిగితే వస్తే దాని ప్రయాసం ఉండదు. ఇస్కరియోతు యూదా చేసిందేంటంటే వాడికి ఇంకా ధనాపేక్ష ఉంది. యేసు ప్రభు అపోస్తలుడుగా వాడిని ఏర్పరచుకున్నా అంతమంత పూర్తిగా సన్నిధిలో కలవలేక, మరి తగినంత పరిచయలో పాలుభాగస్తుడవక, మరి ఏదో సంథింగ్ మిస్టేక్ వాడి జీవితంలో, వాడి హృదయంలో, వాడి అంతరంగంలో
వాడు ఏలి అది చంపక ఉండటం వలన అదే తిరిగి వాడి జీవితాన్ని నాశనం చేసి ఊరు వేసుకున్న స్థాయికి ఆ దేవుడిచ్చిన దైవిక అపోస్తలతో లేక దేవుని రాజ్యం అనే చోటును కోల్పోయిన పరిస్థితి తీసుకెళ్ళింది. కనుక చాలా జాగ్రత్తగా నేను మీరు కూడా నేర్చుకోవాలి. ఏ పరిస్థితి మన జీవితాన్ని వెంటాడుతుంది, ఏ పరిస్థితి మన జీవితాన్ని గలిబిడి చేస్తుంది, ఏ సమస్య మన జీవితాన్ని బలహీనపరుస్తుంది, మన మనసుని, మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవునితో సమాధానకరంగా, దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, తగినంత ధ్యానపూర్వకంగా జీవించకుండా, ప్రభు ఆశించిన బతుకు బతకకుండా, మన ఏది ఆటంకపడుతుందో దాని సమస్య అది పూర్తిగా నాశనం చేయాలి. సౌలును దేవుడు కూడా అందుకే తప్పాడు. అందుకే కోపడ్డాడు. అక్కడ అమాలేకీయులను నువ్వు పూర్తిగా నాశనం చేయాలని చెప్పాను. నువ్వు నాశనం చేయకుండా అగవ ప్రవక్తను ఎందుకు పట్టుకొచ్చావు? బలిసిన గొర్రెలు, బలిసిన ఆవులు నేను నీకు తెమ్మని చెప్పాను. బలిసిన పశువులు నేను తెమ్మని చెప్పలేదు కదా. నువ్వెందుకు తెచ్చావు? కనుక దేవుడు సమూయేలు చెప్తాడు, నీ మీద అతను బాధపడి పశ్చాత్తపడి నీ పొరుగు వాని మీదకి, నీకు నా దేశాన్ని, నీకున్నటువంటి రాజ్యాన్ని నీ పొరుగు వాని దావీదుకి ఇచ్చివేస్తున్నాడు. ఇది నేను మనుషుల మాట విని చేశానని తర్వాత సౌలు బాధపడతాడు. సౌలు నువ్వు ఏం చేసినా సరే బట్ నువ్వు శత్రువుడు సమూలంగా నాశనం చేయాలి. చిన్న బిడ్డను కూడా కనికరించకుండా చంపని చెప్పాను. నాకంటే కనికరం గలవాడువా? నాకంటే నువ్వు ప్రేమ గలవాడువా? నీ స్వంత ఆలోచన పనిచేయచ్చా? దేవుడు నీకు ఏం చెప్పినా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్పిన సంపూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనం చేయవలసిన పరిస్థితుంది. మనం ఏది దేవుడు చంపమన్నా సరిగా చంపాలి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం మనం ఏదైతే మన ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం ప్రకారం మీ జీవితంలో ఇంకేవి చంపబడకుండా ఉన్నాయో మిగిలిన వాటి కూడా చంపేయండి అంటాడు లేఖనాల్లో. బైబిల్ గ్రంథంలో ఉంది. ఇంకో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నీ క్రియలు నా ఎదుట దేవుని సంపూర్ణ కనబడలేదు కనుక జాగరూకమే, చావనైనా మిగిలిన వాటిని బలపరచము. ఏదైతే దైవికం బలపరచపరిచి నీవు ఎలాగ ఉపదేశం పొందువు, ఎలాగ వింటువో జ్ఞాపం చేసుకుని దాన్ని గైకొంచు మారు మనసు పొందము. నువ్వు జాగ్రత్తగా ఉండవలని నీ ఎడల నేను దొంగ వలె వచ్చుదును, నేను ఏ గడిని మీదకి వచ్చునో నాకు తెలియదు అంటున్నాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఏవి చచ్చిపోయో దైవికంగా వాటిని బతికించుకో, ఏవి చావాలో వాటిని చంపేయి. కొలస్సీ 3వ అధ్యాయంలో 5వ వచనం ప్రకారంగా దైవ వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి ఏదైనా విగ్రహాలను, జారత్వం, వ్యభిచారం ఇవన్నీ కూడా నీ జీవితంలో చావాలి. మన జీవితంలో చావాలి. ఏది పొరపాటున మిగిలి ఉందా అదే నేను చంపేస్తుంది. జాగ్రత్త గమనించాలి. జాగ్రత్త. మన పూర్వంలో రక్షణ పొందలేనప్పుడు మన దగ్గర ఏ పాపం ఉండేదో ఆ పాపం పూర్తిగా నీ జీవితంలో పోకుండా ఉంటే అదే పాపం పగబట్టి పాము వల్లే నేను చంపేస్తుంది. నేను దేవునికి, వాక్యానికి, పరలోకానికి దూరం చేస్తుంది. ఇది ఖచ్చితమైనటువంటి దేవుని కనుక వాక్యం. కనుక ఎవరు దీనిలో మనం ఉంటాం. ఒక చిన్న ఉదాహరణకి ఒక తాగుడల వాటి నుంచి ఒక వ్యక్తి రక్షణ పొందాడు. మళ్ళీ పొరపాటున తాగుడు దగ్గరికి వెళ్ళాడా జీవితం నాశనమైపోతుంది. ఆ తాగుడు పూర్తిగా నాశనమయ్యే వరకు దాన్ని ఏ పసి కూడా చంపేయాలి. అలా చేస్తేనే అతడు జీవితకాలం అంతా పరిశుద్ధిగా బతకడు. లేకపోతే మళ్ళీ తాగుబోతే మొదటి స్థితి కడపడి స్థితి కానీ మొదటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. మొదటి స్థితిని కడపడి స్థితి చాలా భయంకరంగా ఉందని బైబిల్లో రాయబడింది. వాని స్థితి మొదటి కన్నా చాలా చెడ్డగా అని రాయబడింది. కనుక రక్షణ బాణం అన్నది అది దేవుడిచ్చిన ఆయుధం. దేవుడిచ్చిన ఆయుధం. అది సిరల గుండెల్లోకి, సిరల జీవితంలో దూసిపోయే బాణం అది. నువ్వు ముమ్మారు కొట్టేందుగా నేను చెప్పాను నీకు ముమ్మారు కొట్టి ఆపేమని. నువ్వు ఎన్ని మార్లు కొడితే నువ్వు సిరియల్ని అన్ని సార్లు జయించి ఉండేవాడు కదా అంటాడు. రక్షణని తప్పుగా, చిన్నగా, అంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఇలా నీవు ఎలాగో తప్పించుకుందు అంటాడు. రక్షణ భయముతో వణకుతూ కొనసాగించుకొని పౌలు గారి 2వ అధ్యాయం ఫిలిప్పీ రాసిన పత్రికలో మనకు రాస్తాడు. కనుక రక్షణ భయముతో వణకుతూ మనం కొనసాగించాలి. దాన్ని అలక్ష్యం చేయడానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చడానికి దాన్ని చేయడానికి లేదు. దాన్ని ఏ పసు కూడా మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. కనుక బైబిల్ గ్రంథంలో దేవుని పాటలు దాన్ని నేర్చుకుందాం. రక్షణ బాణం, దేవుని రక్షణ బాణం అనేది అది దైవికమైన ఆయుధం. రక్షణ అనేది క్రైస్తవ జీవితంలో ప్రారంభం. అదే గొప్ప ఆయుధం. దేవునికి స్తోత్రం. రక్షణ లేకుండా నువ్వేం చేసినా అది నిష్ప్రయోజనం అవుతుంది. ఆ రక్షణ అనుభవం సరిగా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. సరైన పశ్చాత్తాపం ఉందా, సరైన మారుమనసు ఉందా, సరైన వాక్యానుసారమైనటువంటి రీతిలో ఆ బాప్తిస్వం దేవునికి అనుకూలంగా ఉందా,
వాక్య ప్రకారం పశ్చాత్తపడి ప్రతి పాపాన్ని విడిచిపెట్టావా? లేక ఇంకా నీ జీవితంలో ఏదో భర్త బాధపడలేకో, లేక భార్య బాధపడలేకో, లేక కుటుంబంలో బాధపడలేకో, తల్లిదండ్రులు బాధపడలేకో, లేక పాస్టర్ గారు చెప్పిన ఒత్తిడికి బాధపడలేకో, ఏదో మొత్తం మీద నువ్వు ఏదో మొహమాటం కొద్దీ బాప్తిసం తీసుకున్నావా? చాలా మంది జీవితాలు బాప్తిసం తీసుకొని మళ్ళీ పాప ఊబిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది. అలాంటి వారిని నూతన పరచుట అసాధ్యమని బైబిల్‌లో ఖచ్చితంగా స్పష్టంగా లేఖనాలు రాయబడ్డాయి. తర్వాత ఎవరు ఏం చేయడానికి లేదు. దేవుని తీర్పు నీ దగ్గరకొస్తే తప్పించుకునే శక్తి నీ దగ్గర ఉండదు. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా చాలా భయానకమైన శిక్షకి గురైపోవాలి. అంచేత రక్షణ పొందావంటే రక్షణను ఒక దైవిక ఆయుధంగా నీకు ఇచ్చాడు దేవుడు. దాన్ని సద్వినియోగపరుచుకొని దైవజనుడి మాట విని, దేవునికి లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవునికి ఆత్మ ద్వారా ఏం చెప్తున్నాడో దాన్ని దైవికంగా చేయగలిగితే నీ జీవితంలో ఆ రక్షణ కాపాడుకోనగలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. బైబిల్ గ్రంథం స్పష్టంగా రాయబడింది అది. దేవునికి స్తోత్రం. మీ మీద ప్రైజ్ ది లార్డ్. మీకు వాక్యం చెప్తున్న దైవ సేవకుడు ఎవరైనా సరే బైబిల్ లేఖనంలో ఉన్నాయి. మీకు కాపరిగా దేవుడు ఇచ్చిన వారిని అతడు మీ ఆత్మలను కాయవాడి ఉన్నాడు. వారి మాట విని ప్రైజ్ ది లార్డ్ మాట దేవుని మాటను బట్టి జీవించాలని బైబిల్ గ్రంథం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనం నెప్పించవద్దు, బాధ పెట్టవద్దని బైబిల్ స్పష్టంగా రాయబడింది. దేవుని వాక్యం నా సొంత మాట చెప్పను. కానీ మీరు హెబ్రీ గ్రంథం చదవండి. కానీ బైబిల్ గ్రంథం 17 పాస్టర్ గారండి. 13, 17. పర్లేదు చదువు. మీ పైన నాయకులకు ఉన్నవారు లెక్క ఒప్పచెప్పాల్సిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడిండుడి. ప్రైజ్ గాడ్. లోబడి ఉంటే మన ఇంట్లో మేము చేసలేదు మీకన్నా దేవుని స్తోత్రం. కనుక దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరు ప్రభు యొక్క ఆత్మను అర్థం చేసుకుని వాక్యం రక్షణ దేవుడు మనకు దైవికమైన ఒక గొప్ప ఆయుధం అది. రక్షణ బాణం శత్రు గుండెల్లో దూరిపోతున్నది. నువ్వు ఆ రక్షణ బాణాన్ని దగ్గర కలిగి ఉండాలి. దేవుడు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం రాయబడింది. ప్రైజ్ గాడ్. రెండవది రక్షణ బాణం. తర్వాత దేవుని వాక్యం మరొక మాట ఎఫ్సి గ్రంథంలో ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ప్రైజ్ గాడ్. సాతాను లేక వాయుమండల దూతలతో మన పోరాటం మంది ఈ లోక సంబంధమైన వారితో కాదు, కానీ వాయుమండల దూతలతోనూ సాతానుతోనూ మన తాలూకా యుద్ధం ఉందని లేఖనాలతో స్పష్టంగా ప్రభు యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన యుద్ధము శారీరక మీద కాదు, మనుషుల మీద కాదు. దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుడు ఇచ్చిన ఖడ్గం ద్వారా వాయుమండల దూతలతో సాతానుతో మనం వాడి తంత్రాలతో వాటితో మనం యుద్ధం చేయాలి. అంటే రక్షణ అను శిరస్త్రానం ఎప్పుడు ఉండి తీరాలి. సర్వాంగ కవచంలో భాగమని తప్పకుండా ఉండి తీరాలి. అందుకే శిరస్సుకి హెల్మెట్ ధరించుకోమని ప్రపంచంలో అందరి డాక్టర్లు, అందరు పోలీస్ వాళ్ళు, ఇతర రక్షణ సంబంధించిన వాళ్ళు చెప్తుంటారు. మెయిన్ బ్రెయిన్ చిన్నికి ఎప్పటి వరకు కూడా తెలివి రాలేదని నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి ఇంకా చూస్తుంది, కానీ పూర్తిగా తెలివి రావట్లేదు. బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో నేను ఒకసారి ఆలోచిస్తే నా గుండె కదిలిపోతుంది. అలాంటిది ఆ బ్రెయిన్ హ్యామరేజ్ స్ట్రోక్ వచ్చిన అంత భయంకర పరిస్థితి నుంచి ప్రభు నన్ను విడిపించి, ప్రభు నన్ను స్వస్థపరిచి, నన్ను ఏ కోమాలోకి కానీ లేకపోతే ఎక్కడ తెలివి కోల్పోయిన పరిస్థితి కానీ తీసుకుని వెళ్ళలేదు. ఆపరేషన్ స్థాయి కూడా తీసుకుని వెళ్ళలేదు. ఇప్పటికీ డాక్టర్లు ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఎలా ముట్టే మిమ్మల్ని ఇప్పటికి కూడా అంతుపట్టింది. అంత అద్భుతమైన స్వస్థ ఇచ్చాడు దేవుని బిడ్డ. మీకు నాకు సృష్టి మొత్తం మీద మానవుడికి బ్రెయిన్ ఇంపార్టెంట్. ఈ బ్రెయిన్ లోంచే మానవ కార్యకలాపాలన్నీ కూడా జరుగుతుంటాయి. బ్రెయిన్, హార్ట్ ఇలాంటివి అన్ని కంప్లీట్ ప్రతి పార్ట్ ఇంపార్టెంటే. దాంట్లో బ్రెయిన్ లోంచి మానవుని యొక్క కార్యకలాపాలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచి జరుగుతుంది. రక్త ప్రసరణ మొత్తం A to Z అంతా కూడా అక్కడి నుంచి. అది బ్రెయిన్ పనిచేయలేదు అనుకోండి, ఇంకా అంతే వాడి జీవితం, ఇంకేం లేదు. మరి అలాంటి రక్షణ బాని
దాని శిరస్త్రాణం కదా. ఆ బ్రెయిన్, ఆ మనసును కాపాడుకోవాలి, ఆ జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రభు ఇచ్చిన దైవత్వాన్ని కాపాడుకోవాలంటే రక్షణ అనే శిరస్త్రాణం. సాతానుడు ఎప్పుడు కూడా తల మీద కొడతాడు, లేదా కాలు మీద కొడతాడు. దుష్టుడు ఎక్కువ సేవకులకి కాళ్ళు చేతుల మీద కొడుతుంటాడు, దేవుని బిడ్డలకి, లేదా తల మీద కొట్టేస్తుంటాడు. మీకు అర్థం? దాని నుంచి ఎక్కువ దైవ బిడ్డలు, దేవుని ప్రజలకు ఎక్కువగా స్ట్రోక్ ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే అది కొడితే ఇంకేం లేదు, ఇంకా రక్షణ కాదు, ఎందుకు దేనికి పని చేయకుండా మిగిలిపోతారు. అందుకని దుష్టుడు కుట్ర పన్నుతుంటాడు. రక్షణ శిరస్త్రాణం, అది వెరీ ఇంపార్టెంట్. అది బైబిల్లో శిరస్సు కవచం. అది ఈ రక్షణని కవచంగా చెప్పాడు దాన్ని. అందుకే పౌలు గారు భయముతోను వణకుతోను దీన్ని కొనసాగించారు. ఆ రక్షణలో మీరు అభివృద్ధి పొందుకోవాలి అంటే ఎలాగా? వాక్యం అనే పాలు ద్వారా. అది ఇంకా సరిపోదు. ఇంకా మంచి దైవిక ఆహారం ద్వారా. క్రైస్తవులు, నీ రక్షణ కేవలం పాలు దానికి వరకు ఉండిపోకూడదు. ఆహారం తినే స్థాయికి వెళ్ళాలి, చాలా ఉన్నతంగా ఎదగాలి. నీ రక్షణ ఎంత ఎదగాలంటే క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు తో పెండ్లాడమైనటువంటి పెండు కుమార్తె కన్యగా ఎదిగినట్లు ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రక్కన, ఆయన కుడి ప్రక్కన కూర్చుండే జయించు జీవితాన్ని జీవించే స్థాయికి ఎదగాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఆయన పరిచయను, ఆయన ఇచ్చిన పనిని సంపూర్ణంగా ప్రభు మహిమ కొరకు పూర్తి చేసి ఆయనకు అనుకూలంగా దేవుని రాజ్యంలో పరిచయం చేసే శక్తికి బలగాలి వారిగా ఆ యొక్క రక్షణ ఎదగాలి. దేవుని స్తోత్రం. ప్రభు ఇష్టపడి, ఎలాగైతే ఇష్టం రాజు ఇష్టపడ్డాడో, ప్రభు మన యందు ఇష్టపడి ఆయన మన గొర్రెపిల్ల వంశం అనగా ఆయన మన వివాహం చేసుకున్నంత స్థాయికి ఆ రక్షణ ఎదగాలి. ఆ రక్షణ ఇంకా చిన్న పిల్లగా, పసిపిల్లగా, మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్న స్థాయి ఉంటే, బాబు యేసంటే ఎవరు బాబు అని ప్రశ్నించుకునే స్థాయికి ఉండకుండా, యేసంటే ఎవరు నీవే విస్తీకరించే స్థాయికి ఎదగాలి. సువార్త చెప్పి స్థాయికి ఎదగాలి. ఆత్మను సంపాదించే స్థాయికి ఎదగాలి. సంఘంలో పటిష్టమైనటువంటి సత్యమైన స్తంభంగా ఉండే స్థాయికి ఎదగాలి. దేవుని వాక్యం బట్టి దావీదు చెప్పినట్టు దేవుని మందిరంలో ఆయన పచ్చని ఒలివు చెట్టుగా ఉన్నంత స్థాయికి నీ రక్షణ ఎదగాలి. దేవుని క్రీస్తు స్వరూపంలో కట్టబడినంత స్థాయికి నీ యొక్క రక్షణ ఎదగాలి. అంతేగాని రక్షణ ఏదో పొందుకున్నాం చాలే, జీవితానికి చాలు అనుకొని ఏదో ఎందుకు కొరగాకుండా, ఏ మధ్యకుండా ఓ దైవ కార్యక్రమంలో పాలు పంపులేవు, వాక్యాల పాల్పలేవు, సువార్తలో పాలు పంపులేవు, ఆత్మలో పాలు పంపులేవు, దేవుని రాజ్య పరిచయలో పాలు ఏమీ లేకుండా ఏదో తిని తాగి సుఖించే క్రైస్తవుడిగా ఉండటం చాలా దుర్లభం, చాలా భయంకరం. బైబిల్ దేవుని ఈ లోకం మట్టుగా నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే అంతకంటే దౌర్భాగ్యం మరొకలేదని 1 కొరింథీ 15:19 రాస్తాడు. కనుక ఈ రక్షణను శిరస్త్రాలను కాపాడుకునే దైవిక శక్తి ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ రక్షణ శిరస్త్రాలని కాపాడుకుని నువ్వు నీ జీవితం అంతా యుద్ధమే, ఇంకా పోరాటమే. ఫైట్ ద గుడ్ ఫెయిత్ ఆఫ్ ఫైట్ అంటాడు. మంచి విశ్వాసమైన మంచి పోరాటాన్ని పోరాటమంటాడు లేకుండా పౌలు గారు. ప్రైజ్ లార్డ్. ఇది బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం. నా దినములన్నీ కూడా యుద్ధ దినములు అంటాడు పౌలు గారు. ప్రైజ్ గాడ్. భక్తుడు పౌలు కాదు, యోబు గారు. యుద్ధం యోబు గ్రంథం 14 మాట్లాడాడు. కనుక దేవుని గ్రంథం అవన్నీ యుద్ధ దినములే. అలా క్రైస్తవ జీవితంలో ఏదో ఇంకా విశ్రాంతి తీసుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను ఇది అలా లేదు. ఎప్పుడు పోరాటం, పోరాటం, పోరాటం. ఒక్కొక్కటి జయిస్తూ ఆయన ప్రభు నామలో, ప్రభు శక్తిలో, ప్రభు రక్తం ద్వారా, ప్రభు యొక్క వాక్యం, ప్రభు ఆత్మ జయించు జీవితానికి అలా జయిస్తూ చివరకు జయించు వానిగానే ప్రభు దగ్గర వెళ్ళిపోవాలి. జయించు వానిగానే ప్రభు యొక్క ప్రక్కని, ఆయన కుడి ప్రక్కని ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టుకునే స్థాయికి మన రక్షణ ఎదగాలి. అది రక్షణ యొక్క సంపూర్ణ స్థితి. కనుక మరి రక్షణ కాపాడుకోకపోతే ఎలాగ? అందుకే సహవాసం, వాక్యం, ప్రార్థన. అందుకే ఒక్క శుక్రవారం రాపైన అడుగుతాను, ఆదివారం రాపైన అడుగుతాను, ఎందుకు రావడం మానేస్తున్నావు కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అది లేకపోతే సహవాసం లేదనుకోండి, నువ్వు డమ్మి అయిపోతావు. నువ్వు ఎంత నేర్చుకున్నా, ఎంత చదువుకున్నా, ఎంత చేసినా నీ దగ్గర దేవునితో సహవాస సత్సంబంధం ఉంటేనే. లేకపోతే డమ్మి అయిపోతాం. ఏంటి తెలీదు, ఆయన మైండ్ బ్లాక్ అయిపోద్ది. వద్దు, అలా ఉండకండి, ఎవ్వరూ ఉండకండి. దేవుని స్తోత్రం. అందరూ నేర్చుకోండి. దేవుని స్తోత్రం. ఎన్ని చేసిన, ఎంత సువార్త చేసాం, ఎన్ని ఆత్మను సంపాదించాం ఎంత ముఖ్యమో, దాని ముందు బ్యాక్గ్రౌండ్ ఎంత సహవాసం చేస్తున్నాం అంత ముఖ్యం. మనం అంత దేవునితో అంత సహవాసం ఉంటే అప్పుడు సువార్తలో మనందరూ శక్తివంతంగా
వాడబడ్డానికి, బలపరచబడ్డానికి, ఆయన వాడుకోవడానికి అనువుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. కనుక ఎవరు రక్షణ స్థిరస్థానాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆఖరిగా బైబిల్ గ్రంథంలో హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? హెబ్రీ 1:14 భాస్కర్. 14 అంటే ఎట్లా? వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ప్రైజ్ గాడ్. ఏమని చెప్పాడు అక్కడ? రక్షణ రక్షణ స్వాస్థ్యం. స్వాస్థ్యం. హెరిడిటీ, స్వాస్థ్యం అని బైబిల్లో అదే ఆస్తి. రక్షణ దేవుడిచ్చిన ఆస్తి. ఆ ఆస్తి లేకపోతే నీ దగ్గర మరి ఇంకేం లేదు, బెదవాడివి. ఇప్పుడు ఉదాహరణకు ఏ అనిల్ అంబానో, ముఖేష్ అంబానో, ఇంకెవరో ప్రపంచంలో ధనికులు ఉన్నారు. వాళ్ళ రక్షణ లేదంటే దేవుని దృష్టిలో వాళ్ళు బేదల కింద లెక్క. ప్రపంచంలో వాళ్ళు కోటీశ్వరులు అవ్వచ్చు, కడుపు నిండా తినొచ్చు, ఒంటి నిండా బట్ట కట్టుకోవచ్చు, ఇంకా ఖరీదైన కార్లు ఉపయోగించు, ఖరీదైన మనలో వాళ్ళ జీవితంలో ఉండొచ్చు. కాదండి. కానీ ఇప్పుడు వాళ్ళు కళ్ళు మూస్తే నరకంలో వాళ్ళు కొన్ని తెరవాలి. ఎందుకు? రక్షణ యేసు ప్రభువు నమ్మని వారికి రక్షణ లేదు. యేసు రక్తంలో కడగబడిన పాప క్షమాపణ అనుభవం లేదు. పరిశుద్ధ పరచబడిన జీవితం లేదు. కనుక రక్షణ స్వాస్థ్యం అనేది ఎక్కడ నువ్వు రక్షణ స్వాస్థ్యాన్ని సద్వినియోగపరచుకుంటేనే పరలోక స్వాస్థ్యానికి అర్హులవుతాం. దేవునికి అందులో రాయబడిన సత్యం అది. దేవుని స్తోత్రం. ఉదాహరణకి సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనం చదువు. యెహోవా అహరోనుతో ఇట్టనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలు మధ్యలో నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. దేవుడే స్వాస్థ్యం. ఇశ్రాయేలుకి నువ్వు చెప్పాడు బైబిల్ గ్రంథంలో, ఇశ్రాయేలుకి మీరు స్వాస్థ్యాన్ని పంచిపెట్టకండి, నేనే వారికి స్వాస్థ్యం. దేవుడు వారికి స్వాస్థ్యం. అందుకే రక్షణ ఎంత ఇంపార్టెంటో బైబిల్లోని మీకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్న ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. అది ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రాముఖ్యత. మన గుండె, మూత్రపిండాలు, మన కన్నులు, మనం ఎంత శరీర భాగాలు ఎంతగా బ్రెయిన్ కాపాడుకుంటామో ఆ బైబిల్ రక్షణ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన జీవితంలో ఉందని ప్రభు యొక్క ఆత్మ మనకు తెలియపరుస్తున్నాడు. అంత ఇంపార్టెంట్. తప్పుడు దేవుడే మనకు స్వాస్థ్యం. సేవ చేసే వాళ్ళకి దేవుడే స్వాస్థ్యం. ఇశ్రాయేలు వారికి దేవుడే స్వాస్థ్యం, ప్రపంచ స్వాస్థ్యాలు కాదు. వారికి స్వాస్థ్యం బాగోలేదు, అందరికీ భాగాలు పంచిపెట్టాడు. కానీ ఇశ్రాయేలు చెప్తాడు, నేనే వారి స్వాస్థ్యం, మీరు వారికి ఏ భాగం ఇవ్వకలేదు. ఇంకా ఆయన ఉంటే సమస్తం ఉన్నట్టే కదా. దేవునికి స్వస్థం కలుగు కాక. కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 5వ వచనం సంవత్సరం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుచున్నావు. దేవుడు భక్తులు అంటున్నాడు, నీవే నా స్వాస్థ్య భాగము. ప్రభు నాకు ఎలాగా, నాకు మిగతా ఆస్తులు అంతస్తులు కాదు, ఇవి శారీరక ప్రపంచంలో ఉండొచ్చు, నీవు ఇచ్చి ఆశ్రయించవచ్చు, కానీ నీవే నా స్వాస్థ్యం. భక్తుడు దైవ సన్నిధిలో చెప్తున్నమాట. దేవునికి మహిమ కలుగు గాక. హెబ్రీ గ్రంథం చూద్దాం. 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. నిత్యమైన స్వాస్థ్యం, అదే దేవుని రాజ్యం. ఇక్కడ రక్షణ స్వాస్థ్యం కొనసాగిస్తే, దాని భయముతో కొనసాగిస్తే, క్రీస్తు స్వరూపంలో ఎదిగినంత స్థాయిలో రక్షణను జీవిస్తే
మనకు వచ్చే దైవికమైనటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం అంటే నిత్యమైన స్వాస్థ్యాన్ని మనం పొందుతాం. దేవునికి స్తోత్రం. నిత్యమైన స్వాస్థ్యాన్ని, అదే నిత్య జీవం, నిత్య రాజ్యం, వేడిన పరిపాలన అని కూడా నీ పరలోకం అంతా నిత్యమైనది. నిత్యమైన స్వాస్థ్యం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు భూమి మీద నువ్వు రక్షణను స్వాస్థ్యంగా కాపాడుకుంటే అది దాన్ని కనిపెట్టాడు. బైబిల్ అని చెప్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చదవండి, ముగిస్తాను. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. మృతుల్లో నుండి ఆ యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేశాను. ఎందుకు తిరిగి జన్మించిన అనుభవం మనకి ఇచ్చాడు అంటే, దేవుడు వాక్య ప్రకారం 3 ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు సృష్టించే 3 రకాల స్వాస్థ్యం, అదే పూర్ణమైన స్వాస్థ్యం. 3 అద్భుతమైన అర్హతలు దాని. ఒకటిది అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారింది. ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికే మన దేవుడు తిరిగి జన్మించేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఆ తిరిగి జన్మించిన కొత్త జన్మ అనుభవం మనకి ఇచ్చాడు అంటే, దానికి కారణం ఇది. నీకు 3 ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కలిగినటువంటి స్వాస్థ్యం ఉంది. అది పరలోకం. అది 3 అద్భుతాలు. అదేంటంటే, ఒకటోది అక్షయమైంది. దాని క్షయం నశించిపోయింది ఉండదు. అది క్షయం కాదు, అక్షయమైంది, నిత్యము నిరంతరం ఉండేది. రెండవది చాలా నిర్మలత్వం గలది. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం నిర్మలత్వం, దేవుడు నిర్మలత్వం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన స్వాస్థ్యం నిర్మలత్వం. ప్రైజ్ గాడ్. మూడవది బైబిల్ గ్రంథంలో వాడబారింది. సృష్టిలో వాడబారింది అంటే మహిమ కిరీటం ఉంటుంది. వాడబారింది మహిమ కిరీటం, వాడబారని స్వాస్థ్యం ఉంది. దేవునికి స్తోత్రం. 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం చదివితే వాడబారని కిరీటం అంటాడు. రెండోది ఇక్కడ చదివితే మనం వాడబారని స్వాస్థ్యం ఉంది అంటాడు. కనుక రక్షణను దేవుడు ఎంత దైవికంగా బైబిల్ గ్రంథంలో దీవించాడో, దాన్ని చిత్రీకరించాడో, ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకుని రక్షణ కాపాడుకొని, అందుకే ఈ సువార్తలు, ప్రయాసలు, భారాలు, ప్రార్థనలు, కన్నీళ్లు, ఉపవాసాలు దేనికంటే ఈ రక్షణ కాపాడుకొని నిమిత్తమై. దీన్ని తెలియక రక్షణ ఎప్పుడో 3 వారాలు వస్తే 1 వారం రారు, 2 వారాలు వస్తే 1 వారం రారు, కొంతమంది 4 వారాలు రారు, కొంతమంది ఎప్పుడో ఏదో వచ్చాం కదా అని చెప్పేసి ఏ టైంకి వచ్చా బయట కూర్చొని బయట నుంచి అలా వెళ్ళిపోతున్నారు. అర్థం లేదు. మనం ఏం చేయలేము. ఎంత చెప్పినా చెబితే వినకపోతే అని ఆ లెక్క వాళ్ళు దేవుడికి అప్పగించుకోవాలి. మనం ఏం చేయడంటే ఆలోచించండి. తండ్రి పాదాల దగ్గర రక్షణకి ఎంత ప్రాధాన్యత ఉందో, ఎన్ని విధాలుగా దాన్ని దైవికంగా చిత్రీకరించాడో, ఆశ్రయించాడో మనం నేర్చుకొని, దాన్ని బట్టి మన రక్షణ భయముతోనూ వణకతోనూ కొనసాగించుకున్నట్లు ఈ 8 విషయాలు, 8 సంగతులు, రక్షణ సంగతులు, ఈ 8 కూడా దేవుడు మన జీవితాలు ఆశ్రయించి రక్షణ కడ వరకు కాపాడుకుని నిత్యత్వంలో నిత్య స్వాస్థ్యం పొందే వరకు దేవుడు మనని కాపాడి దీవించి నడిపించి వర్ధిల్ల చేయను కాక. ఆమేన్. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థన చేయండి. రాకేష్ వాళ్ళ అమ్మగారు ఈ రోజు యాంజియోగ్రామ్ టెస్ట్ నిమిత్తమే గీతం హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు చేయబోతున్నారు వాళ్ళకి, ఆమెకు యాంజియోగ్రామ్ టెస్ట్. అయినా మరి యాంజియోగ్రామ్ టెస్ట్ దేవుని కృపాలయం లేకపోతే క్షేమంగా ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ బుజ్జి దైవ చిత్తం అయితే రావడానికి స్వాతంత్రం రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ దైవ చిత్తం అయితే ఈ యొక్క ఆమె ఎక్కడ ఉందనుకోండి, ఇంకా కష్టం. మరి హాస్పిటల్ ఆమె ఉంటే మరి మీరు రావడానికి అవుతుంది. కనుక ఏదైనా దేవుడు కార్యం చేయాలి, ప్రభు తప్ప మనకి ఎవరు ఏం చేయాలి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని రాకేష్ వాళ్ళ అమ్మగారు ఉంచి మీరు ప్రార్థనలు ఒకరు చిన్న ప్రార్థన. దేవుడి యొక్క రక్షణ గురించి 8 విషయాలు నేర్చుకున్నాం. దీన్ని ఎవరు పెడచెవిని పెట్టద్దు. ఏదో విన్నాం కదా, ఏదో తెలిసిందే కదా అన్న అహం అన్నది రానివద్దు. ఎన్ని తెలిసినా, ఎన్ని తెలుసుకున్నా నేర్చుకొని అనువర్తింపు చేసుకుని క్రియాపూర్వకస్తులుగా మీరు ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు తన మాటలు మనం ఇక్కడ దీవించుగా ప్రార్థన చేయండి. ఆత్మచిత ప్రేరేపణ కలిగి ప్రార్థన చేయండి. ప్రిపేరలకు ప్రార్థిస్తే ఆమె